శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే. ఎన్నో రూపాలు ధరించే శక్తిగల మహిమాన్వితుడు. ఆయన ఏ కర్మల ఫలం అంటేనవాడు అంతవరకు నిజమే. అయితే యూలాకాండకు వెళ్ళిన మాకు ప్రతి సందర్భం ఆయన జ్ఞానానికి సంకేతంగా అనిపించింది. శ్రీకృష్ణుడి వేణునాదం వెనుక ఉన్న అసలు తత్వమేంటో అర్థమైంది. అది ఎలాంటి ప్రదేశం అంటే కలియుగంలో ద్వాపర యుగ దృశ్యాలు కనిపిస్తాయి. ఈ భూమితో శ్రీకృష్ణుడికి ఉన్న అనుబంధాన్ని నేటికి కలిపే ఉంచింది. 100 ఏళ్ల క్రితం వాసుదేవుడు చూపిన లీల ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది అతీంద్రియ దృశ్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి ఆలయం. जैसे हवा चलेगी तो आपको वहाँ पे बांसुरी की आवाज़ आने लगेगी। जो मानते हैं उनको ही दिखता है कि भी वाकई बांसुरी बजा रहे हैं। कई बार ऐसा तो बहुत ज़्यादा स्नो होता है, बहुत ज़्यादा, तो पूरा ग्लेशियर आ जाता है। मंदिर आप वैसे ही मिलेगा। బలమైన గాలి వీచినా వేణునాదం వినబడుతోంది. ఎన్ని పెను తుఫానులు వచ్చినా గుడి మాత్రం చెక్కు చెదరలేదు. ఆ ప్రాంతంలో అసలేముంది? అక్కడ దైవ సంబంధిత ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అప్పుడే జవాబు దొరికింది. అక్కడి ప్రపంచమే భిన్నమైంది. అక్కడ శ్రీకృష్ణుడి కాళ్ల కడియాన్ని యుగాల క్రితం పాతిపెట్టారు. అది ఆ ప్రాంతం మొత్తాన్ని రక్షిస్తుంది. దానికి సాక్ష్యం అక్కడున్న దివ్య సరోవరమే. श्री कृष्ण के जो दोस्त थे तो उनने अपने उदय दोस्त को अपना कड़ा दिया था। तो वो कड़ा तो उदय ने वहाँ पे जाके वो कड़ा को छुपाया था। कुंडपुला श्री कृष्ण के कड़े जैसे दिखता है। నమ్మడానికి సాక్ష్యం కావాలి. ఈ ప్రచారాన్ని తిరస్కరించడానికి బలమైన కారణం ఉండాలి. ఈ రెండు అక్కడికి వెళ్తేనే దొరుకుతాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న యులాఖాస్ గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడి నుంచి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది యులాకాండ. ఇది అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి ఆలయం. ప్రయాణంలో చివరి గ్రామం నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి మేము గమ్యస్థానం వైపు బయలుదేరాం. ये जो गांव है यही वो आखिरी गांव है जिसका नाम यूला है, जहां से हमने दुनिया के सबसे ऊंचाई पर मौजूद कृष्ण मंदिर यानी यूलाकांडा के लिए सफ़र की शुरुआत की है। और आधा हिस्सा जहां बर्फ़ में डूबा नज़र आ रहा है, वहीं रोरा वैली, जिस वैली में वो मंदिर मौजूद है जिसे श्री कृष्ण से जोड़कर देखा जाता है, जहाँ श्री कृष्ण की मौजूदगी आज भी महसूस की जाती है। ये दावा इस गांव में बसने वाले बाशिंदे ही नहीं बल्कि तमाम लोग जो देश और दुनिया के अलग अलग हिस्सों में बसे हैं वो भी करते हैं। పర్వతం దాటే సమయంలో ఒక జలపాతం ఎదురైంది. ఈ ప్రవాహం శ్రీకృష్ణుడి దివ్యధామాన్ని తాకి మానవ నివాసానికి చేరుతుంది. ఈ నీటి ప్రవాహం యుగాల క్రితం వాసుదేవుడు చేసిన శ్రీకృష్ణుడి లీలలకు నిదర్శనం. దీని ప్రస్తావన భాగవత పురాణంలోని 11వ కాండలోనూ ఉంది. శ్రీకృష్ణుడు తన అంతాన్ని ముందే గ్రహించాడు. అప్పుడు ఉద్ధవ్కి తన కాలుకున్న కంకణాన్ని ఇచ్చి ఒక రహస్య ప్రదేశంలో దాచమంటాడు. ఆ కంకణం కలియుగంలో భూమిని కాపాడుతుందని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ నీళ్లు ఆ దివ్యధామం ఎదురుగా ఉన్న చెరువులోనివే. అక్కడే ఉద్ధవ్ కృష్ణుడి కంకణాన్ని భూమిలో పాతిపెట్టాడు.
ఈ ప్రచారానికి సంబంధించిన కథ గ్రామస్తులు వినిపించారు. మేము బైక్ ఎక్కే ముందు కొన్ని అనుమానాలతో యులాఖాస్ గ్రామానికి చేరుకున్నాం. ఇదే ఆ గ్రామం. ఈ గ్రామంలోనే శ్రీకృష్ణుని స్థలం గురించి అతిపెద్ద ప్రచారం వినిపించింది. ఈ కథనంతా చెప్పింది వీళ్లే. వీళ్ల వాదన ఎలా ఉందో మీరే వినండి. तो आप लोग वहाँ पे बाई चांस आप लोग जा भी जाएंगे तो आपको जब जैसे हवा चलेगी तो आपको वहाँ पे बांसुरी की आवाज़ आने लगेगी. तो ये गांव वाले की मतलब पहले से ही कहना मानते हैं, लोग मानते हैं उस चीज़ को जो बांसुरी की आवाज़ आती है. ఆ అద్భుతాన్ని శ్రీకృష్ణుడి వేణువుతో పోలుస్తారు. దీని కథ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడి వేణువు పేరు సమ్మోహిని. కొన్ని పురాణాల్లో దీన్ని మహానంద అని కూడా అంటారు. శ్రీకృష్ణుడి వేణువు దధీచి మహర్షి ఎముకలతో తయారైందని చెబుతారు. దీన్ని మహాదేవుడు చిన్నతనంలో శ్రీకృష్ణుడికిచ్చాడు. అప్పుడే శ్రీకృష్ణుడి బాలరూపాన్ని చూడ్డానికి బృందావనంకి వచ్చాడు మహాదేవుడు. మధురరాజయ్యాక వేణువు ప్రస్తావన రాలేదు. మరోవైపు వేణువు కథ బృందావనంలోనే ముగిసిపోయిందని చెబుతారు. గుడి దగ్గర అదే వేణునాదం వినిపిస్తుందని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. जो मानते हैं उनको ही दिखता है कि भी वाकई बांसुरी बजा रहे हैं, कुछ चलने का आवाज़ आ रहा है, कुछ पायल का जैसा आवाज़ आ रहा है, कुछ दिखता है कि कृष्ण जैसा है, ऐसा सुना है. हर किसी को तो दिखता नहीं. యులాకాండ ఆలయం 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రతిరోజు మంచు తుఫానులు సంభవిస్తాయి. ఇప్పటి వరకు భారీ తుఫానులు చాలానే వచ్చిపోయాయి. కానీ ఇప్పటికీ ఆ ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణుడి కంకణం పాతిపెట్టుంది. అదే ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రతి ప్రమాదం నుండి సురక్షితంగా కాపాడుతుంది. ये कैसे पॉसिबल है कि ग्लेशियर, क्योंकि अगर चारों तरफ से घिरा हुआ है पहाड़ों से, ग्लेशियर टूट कर आ रहा है तो उसकी तो इतनी रफ्तार होती है कि गांव के गांव तक पहुंच जाते हैं. बिल्कुल बिल्कुल बिल्कुल. यही तो ऊपर वाले का एक वो है, क्या कह सकते हैं उसको. ఇవన్నీ విన్న తర్వాత ఎవరాగుతారు? బహుశా ఆ వాదనలు అబద్ధం కావచ్చు. కానీ ఇది ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణ ఆలయం. అక్కడ మనకు ఏం దొరక్కపోతే కనీసం దాని దృశ్యమైనా మన దగ్గర ఉంటుంది. ఊరి ఆలోచన నుంచి బయటకొచ్చేసరికి ఎదురుగా మంచు ప్రాంత సరిహద్దుంది. ఒక్కో అడుగు వేయటమే కష్టంగా మారింది. అయినా తెగించి ముందుకు వెళ్లాల్సిందే. నిమిషాలకి కష్టాలు పెరుగుతున్నాయి. మోకాళ్ల వరకు మంచులో కూరుకుపోతున్నాం. శ్వాస అందడం లేదు. అప్పుడే మొదటి గమ్యం కనిపించింది. याद है तुमको नीचे उसने क्या कहा था? आपके लिए रास्ते पर एक कुंड पड़ेगा जिसे भीम कुंड वो कह रहे थे, और वही आपको इंडिकेट करेगा कि आप अपनी मंजिल के करीब हैं. मुझे लग रहा है वो सामने है. ओह! ఇది భీమ్కుండ్. మేము సరైన మార్గంలోనే ఉన్నామని ఇది గ్యారంటీ ఇస్తోంది. శ్రీకృష్ణుడి రూపం చాలా మందికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆయన వాయించే వేణువు నాదం మరిపించేలా చేస్తుంది. కృష్ణుని వేణువును కొందరు హృదయానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ వేణువు మర్మమేంటో మీకు తెలుసా? కంకణ రూపంలో మంచు కొండల మధ్య కొలువై ఈ కలియుగానికి రక్షకుడిగా నిలిచాడని తెలుసుకున్న మేము హిమాచల్ ప్రదేశ్కు పయనమయ్యాం. ఈ భీమ్కుండులోకి పైనుంచి కృష్ణ నీళ్లు ప్రవహిస్తూ వస్తాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయం ముందు ఉన్న దివ్య సరస్సు. ప్రచారం ప్రకారం శ్రీకృష్ణుడి కంకణం అక్కడే పాతిపెట్టారు. ఈ సరస్సు ఆశలను రేకెత్తించింది. బహుశా ఆ ఆలయం దగ్గరలోనే ఉందేమో. जब भीमकुंड आया तो मुझे लगा कि अब हमारी मंजिल बेहद करीब है, हम कुछ ही मिनटों में वहाँ पहुँच जाएंगे. लेकिन वो देखिए, भीमकुंड यहाँ से नज़र आ रहा है. हमने इतनी ऊंचाई अभी गेन कर ली है. यहाँ से तकरीबन 1 किलोमीटर दूर
भीमकुंड है, बावजूद इसके हमारी मंजिल का कोई नामो निशान अभी तक नज़र नहीं आ रहा है। बस एक उम्मीद है कि इस पहाड़ के पार जैसे ही हम जाएंगे तो शायद कोई निशान मंजिल के मिल पाए। పర్వతారోహణ పూర్తయిన వెంటనే ఆలయం కనిపించింది. मंदिर सामने है। मदन वो देख। हाँ। ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది, పరిమాణంలో అతి చిన్నది, శ్రీకృష్ణుని అత్యంత అద్భుతమైన అత్యంత అతీంద్రియ నివాసం. నలువైపులా దట్టమైన మంచు పలకాలు, దూరం వరకు కనిపించే భారీ మంచు కొండలు, మధ్యలో చెరువు, చెక్కతో నిర్మితమైన చిన్న ఆలయం. मुझे लग नहीं रहा था कि हम दुनिया के सबसे ऊंचे कृष्ण मंदिर तक पहुंच भी पाएंगे। लेकिन वो इन पहाड़ों के बीच एकाएक हमें नजर आ रहा है। ఈ ఆలయ నిర్మాణ చరిత్ర 600 సంవత్సరాల పురాతనమైంది. ఈ ప్రాంతం ఆలయ స్థలం దానికంటే పురాతనమైంది, ద్వాపర యుగం కాలం నాటిది. तो ये दुनिया के सबसे ऊंचाई पर मौजूद कृष्ण मंदिर, अभी आप जब देख रहे हैं तो चारों तरफ इसके सिर्फ बर्फ और बर्फ नजर आती है, और अगर आप इससे भी दूर नजर डालेंगे तो आपको प्रकृति की जो खूबसूरती नजर आएगी वो शायद कहीं और नजर ना आए। ఈ చెరువునే గ్రామస్తులు కృష్ణా గంగా అని పిలుస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కంకణం ఈ ప్రాంతంలోనే పాతిపెట్టబడింది. ఈ సరస్సు చుట్టూ ఉన్న ఆకారం కడియంలా కనిపిస్తోంది, పూర్తిగా గుండ్రంగా, ఒకవైపు నుండి కొద్దిగా ముందుకొచ్చినట్లు, సరిగ్గా కాళ్ల కడియంలా కనిపిస్తుంది. అందుకే ప్రజలు కడియం కథను ఈ సాక్ష్యాలతో ముడిపెట్టి చూస్తుంటారు. दरअसल श्री कृष्ण को यह आभास हो गया था कि द्वारका नगरी डूबने वाली है, उन्हें अपने जाने का भी एहसास हो चुका था, और उस समय उन्होंने अपने मित्र यानी उद्धव को अपने पांव का एक कड़ा दिया और उसे किसी गुप्त जगह छिपाने के लिए कहा था। अब माना यह जाता है कि ये वो जगह है जहां उद्धव ने श्री कृष्ण के पांव के कड़े को यहाँ छिपाया था, जिसके बाद इस मंदिर का निर्माण किया गया। और ये कहानी जो है ये जुड़ती है बाद में पांडवों के अज्ञातवास से। ఇది శ్రీకృష్ణుని నివాసం, ఇక్కడే కడియం పాతిపెట్టబడింది. దీనికి మరో సాక్ష్యం కూడా ఉంది. ఆ సమాచారం గ్రామంలో లభించింది. जैसे आप श्री कृष्ण मंदिर के वहाँ पहुँचोगे तो वहाँ आपको कृष्ण की लीला जरूर दिखेगी। जितनी भी ठंड हो, लेकिन वहाँ का जो पानी है वो कभी जमता नहीं है, वो बहते रहता है जितनी भी ठंड हो। ఇప్పుడు ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా చూడండి. దూరం వరకు మంచే కనిపిస్తోంది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్ అయినా చెరువు పూర్తిగా గట్టకట్టలేదు. ये जो कुंड है ये गांव वालों के लिए काफी मायने रखती है। क्यों? क्योंकि आप देखेंगे कि मंदिर के इर्द गिर्द होकर इसका पानी जाता है, और ये पानी अभी जो मौजूदा यहाँ तापमान है वो -11 से लेकर -16 डिग्री सेल्सियस तक है, और ये और ज़्यादा गिर सकता है, यानी यहाँ और ठंडक बढ़ सकती है। बावजूद इसके इसका पानी जमता नहीं है, वो ऐसे ही बहता रहता है। కానీ మేము ఇంకా సంతృప్తి చెందలేదు. నీరు గడ్డకట్టకపోవడానికి వేరే కారణం కావచ్చు. ప్రతి సరస్సు ఆకారం సాధారణంగా గుండ్రంగా ఉంటుంది, కానీ అతి ముఖ్యమైన నమ్మకం మరొకటుంది. దాని ప్రకారం ఇక్కడ బలమైన గాలి వీచినప్పుడు వేణునాదం వినిపిస్తుంది. చూద్దాం ఇది ఇప్పుడు రుజువు అవుతుందో లేదో. మేము ఆలయం వైపు వెళ్ళాం. దాన్ని కాంగ్రా శైలిలో చెక్కతో నిర్మించారు. గుడి గుమ్మం మీద వేణువులు ఉన్నాయి. ఎవ్వరూ ఊహించి కూడా ఉండలేరు. దిగువ ప్రపంచానికి దూరంగా
13,000 అడుగుల ఎత్తులో ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. వింటూనే ఆలోచనలో పడేస్తుంది. ఏదైతే నమ్మకం ఉందో అది నిజమేనా అని. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. బలంగా గాలి వీచడం ప్రారంభమైంది. అడుగులు తడబడడం మొదలయ్యాయి. 13,000 అడుగుల ఎత్తులో ఇలాంటి మంచు తుఫానులు రావడం సాధారణమే. हवा के थपेड़े बहुत तेज हो गए हैं। बर्फबारी के साथ ये थपेड़े आगे बढ़ने से रोक रहे हैं। अब देखिए चारों तरफ कुछ नजर नहीं आ रहा है, सिर्फ धुंध ही धुंध है। గాలి వేగం అంతకంతకు పెరుగుతోంది. అప్పుడే ఏదో వినిపించింది. एक सेकंड, कुछ आवाज आ रही मतलब एक सेकंड। ఇది గాలి తరంగం. మాకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. వేగం మరింత పెరిగింది, కానీ శబ్దం వేరేలా వినిపించింది. ये देखिए అది భిన్నంగా ఉంది. जैसे आपको बांसुरी की आवाज सुनाई देती है ना, हल्की हल्की आवाज आ रही है। एक सेकंड, इधर से आ रही मदन, तुमको आई इधर से। ఈ రాగం భ్రమలా అనిపిస్తోంది. ఏ దిశ నుంచి వస్తుందన్నది తెలుసుకోలేకపోయాం. ऊपर से आ रही है क्या? शायद यहाँ से आ रही है। एक सेकंड, इधर जाएंगे। चलो। కొద్ది క్షణాల్లోనే అంతా ఆగిపోయింది. గాలి, శబ్దం అంతా. మేము పిచ్చివాడిలా అటు ఇటు పరుగులు తీశాం. ఆ శబ్దం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే కొన్ని వేణువులు దొరికాయి. ఆలయ సమీపంలోని మంచులో కూరుకుపోయాయి. మేము గుమ్మం దగ్గరైతే చూశాం, కానీ మంచులో కూరుకుపోయిన వేణువులపై మా దృష్టి పడలేదు. పూజ చేశాక ప్రజలు వీటిని వదిలేసి వెళ్తారు. मैं वहां पर खड़ा था मंदिर के दूसरे हिस्से पर, और जैसे ही हम जाने की कोशिश कर रहे थे तेज हवा के थपेड़ों के बीच, इस बर्फबारी के बीच, वैसे ही हमें विस्लिंग साउंड सुनाई दिया है। आप जब देखेंगे तो कुछ बांसुरी यहाँ पर लोग आस्थापूर्वक चढ़ाते हैं। अब हो सकता है कि जब तेज हवा यहाँ से बह रही थी तो उस हवा की वजह से जो हवा इस बांसुरी के बीच से जाती है तब वो आवाज आए, जैसा कि अमूमन किसी भी ऐसी चीज जो ऐसी खोखली हो बीच से, उसके बीच से हवा तेज बहने पर आवाज आती है। ये कुछ इस तरीके की आवाज थी। ఇది నిజమని కాదు, ఒక అనుమానం మాత్రమే. బహుశా ఈ వేణువులపై గాలి ఒత్తిడి వల్ల రాగం వచ్చుండొచ్చు. గాలి వినిపించిన ఆ రాగం అటు ఇటుగా వేణుగానం మాదిరిగానే ఉంది. గాలి హోరులో అది స్పష్టంగా వినిపించలేదు. బహుశా గాలి హోరు వేణు తాకిడికి వల్ల ఆ శబ్దం వచ్చుంటుంది. మేము మళ్ళీ చెబుతున్నాం, ఇది మా అనుమానం మాత్రమే. కానీ మేము ఆలయం దగ్గర కనిపించిన దృశ్యాలపై గ్రామస్తులతో చర్చించాం. విషయాన్ని ప్రస్తావించిన వెంటనే గ్రామస్తుల ముఖాల్లో విజయవంతమైన చిరునవ్వు కనిపించింది. ఆపై అక్కడికక్కడే మరొక ప్రదేశం కనిపించింది. గ్రామం దిగువన ఒక శేషనాగ్ ఆలయం ఉంది. దీన్ని ఉదహరిస్తూ ప్రజలు భిన్నమైన కథ చెప్పారు. దాని ప్రకారం ఈ ప్రాంతం మొత్తం పౌరాణిక కాలం నాటి విష్ణులోకం అన్నారు. దిగువన శేషనాగ్, దానిపై విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు స్వారీ చేసిన పౌరాణిక నివాసం. कृष्ण जो है हमेशा मतलब नाग के सिर पे विराजमान है वो कहीं भी। अब जब आप यहाँ से आते हो तो आपको बॉटम पे नाग जी का क्या मिलता है? मंदिर। और टॉप पे क्या है?
भगवान विष्णु मतलब विष्णु की अवतार है ना कृष्ण, तो ये है मतलब आप इस संदर्भ में भी मतलब जोड़ के देख सकते हैं इस चीज़ को। ఈ గ్రామంలో దేవాలయంతో ముడిపడిన వాదనలను తిరస్కరించే వారు కూడా మాకు కనిపించారు. వారి ప్రకారం దేవునికి సంబంధించిన భౌతిక వస్తువులు వేణువు, కడియం, విల్లు, శంఖానికి ఎలాంటి ఉనికి లేదు. కానీ పౌరాణిక నిపుణుల అభిప్రాయం మాత్రం అలా లేదు. कॉस्मिक एनर्जी ये कहती है कि कभी भी एनर्जी ख़त्म नहीं होती, सिर्फ रूप बदलती रहती है और अस्तित्व में हमेशा रहती है। साइकोलॉजिकल डिसऑर्डर एक अपनी जगह है, लेकिन एक सच सत्य अपनी जगह है। कुछ लोगों को हो सकता है कि साइकोलॉजिकली सुनाई देती हो, लेकिन वहाँ पर वो सुनाई देती है, इसका मतलब ये नहीं कि वो सिर्फ साइकोलॉजिकली सुनाई देती है, वो वास्तव में वहाँ पर वो ऊर्जा स्थापित है। वहाँ वास्तव में आज भी श्री कृष्ण जी की बांसुरी हो या अश्वत्थामा का अस्तित्व हो, चाहे श्री हनुमान का अस्तित्व हो, ये वो चीज़ें हैं, ये हमेशा रहेंगी। और हमारी आस्था खोखली नहीं है, हमारी आस्था भी वैज्ञानिक उस पर खरी उतरी है। आज का विज्ञान और कलयुग का विज्ञान, सतयुग का विज्ञान, विज्ञान तो विज्ञान ही है। శ్రీకృష్ణుడు అతనితో ముడిపడిన వస్తువులపై ఏ చర్చ జరిగినా ఎలాంటి మలుపు దగ్గర ముగుస్తుందంటే అక్కడ ఎలాంటి లాజిక్ ఉండదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన దృక్పథం ఉంటుంది. వీటన్నింటి మధ్య ఎవ్వరూ వాస్తవాన్ని కనుక్కోలేరు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణుడి ఆలయం. ఈ దృశ్యం మీద ఎవ్వరూ వేలెత్తి చూపలేరు.